హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తిరుమలగిరి నుంచి పారడైజ్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, పంజాగుట్ట రూట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటు ఖైరతాబాద్ నుంచి అమీర్పేట్, మాసప్ ట్యాంక్ నుంచి లక్డికాపుల్ రూట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల వర్షం కురవటంతో ఒక్కసారిగా ట్రాఫిక్ కష్టాల్ని వాహనదారులు ఎదుర్కొన్నారు. ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు. ఉదయం భారీగా వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షపు నీరు నిలిచిపోవడం జరిగింది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు వాహనదారులు రోడ్లపైకి రాగానే ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. తిరుమలగిరి నుంచి పారడైజ్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, పంజాగుట్ట రూట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి ట్రాఫిక్ జాములు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగానే ప్రధానమైనటువంటి జంక్షన్లు ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఉండేటువంటి ప్రధాన మార్గం, ఇటు మేదీపట్నం నుంచి ఉప్పల్ రూట్లో ఉండేటువంటిది, అదేవిధంగా సికింద్రాబాద్ మార్గంలో ఉండేటువంటి అనేక జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు సెక్రటరియట్ సమీపంలో ఉండేటువంటి తెలుగుతల్లి ఫ్లైఓవరు, అదేవిధంగా ఇటు లక్డికాపుల్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయినటువంటి పరిస్థితి. బీఆర్కే భవన్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇందిరా పార్క్ నుంచి ప్రధానంగా ఇటు విఎస్టీ కానీ అశోక్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు వేగంగా ఆ స్టీల్ బ్రిడ్జ్ పైన వస్తాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ సిగ్నల్ దగ్గర జామ్ అయిపోతుంది. ఆ తర్వాత కూడా ఈ జామ్ ఇక్కడ వరకు కొనసాగిందంటే దాదాపు ఇది కిలోమీటర్ ధర 2 కిలోమీటర్లకు పైగా ఈ జామ్ ఇదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు ఉప్పల్ నుంచి కానీ నారాయణగూడ ఈ రూట్లో వచ్చేటువంటి వాహనాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్రటరియట్ ఫ్లైఓవర్కి వచ్చిన తర్వాత ఆ ఫ్లైఓవర్ సమీపం నుంచి ఇటు లక్డికాపుల్ వరకు ఈ రవీంద్ర భారతి సిగ్నల్ మీదుగా లక్డికాపుల్ వరకు అదే విధమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది. అటు నుంచి ఇటు ఖైరతాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకైతే ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ ప్రాంతంలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రధానమైనటువంటి జంక్షన్లన్నీ కూడా ట్రాఫిక్లో ఉన్నటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఉదయం కావడం అందరూ కూడా ఆఫీసులకు లేదా ఇతర పనులపైన సిటీకి వచ్చేటువంటి వాళ్ళు, సిటీ బయట నుంచి సిటీకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ టైంలో అందరూ హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. దాంతో శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి జంక్షన్ల వద్ద కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ రూట్లో వస్తుంటే అనేక ప్రాంతాల్లో ఇటు చాదర్ఘాట్ కానీ, మలక్పేట్ కానీ, కోటి కానీ, ఆ తర్వాత లక్డికాపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట ఈ విధంగా అనేక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అమీర్పేట, ఆ తర్వాత మళ్ళీ ఎర్రగడ్డ, మూసాపేట్ ఈ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇటు ఉప్పల్కు సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి. సికింద్రాబాద్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. ఆయా మార్గాల్లో అయితే ట్రాఫిక్ జామ్లు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం కొంత ఎక్కువ వర్షపాతం పడేటువంటి ప్రాంతాల్లో అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమా, రాముడు, మొత్తంగా సిటీలో ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా ఈ టైం వచ్చిందంటే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా రోడ్ల మీద ఉంటారు. ఆయా జంక్షన్ల వద్దల ఎక్కడైతే నిలిచిపోయిందో ట్రాఫిక్ వాటన్నింటినీ కూడా క్లియర్ చేయడం కోసం చూస్తుంటారు. కానీ ఇప్పుడు ఉదయం నుంచి వర్షం ఉండడము, అదేవిధంగా అందరూ కార్యాలయాలకు బయలుదేరడము లేదా ఇతర పనులపైన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఇంకొక 30 నుంచి 45 నిమిషాల వరకు కొనసాగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఈ ట్రాఫిక్ సమస్య తగ్గడానికి దాదాపు అంటే 40 నుంచి గంట వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పట్టేటువంటి అవకాశం ఉంది. నార్మల్ ప్రాంతాల్లో అయితే మాత్రం 30 నుంచి 45 నిమిషాల్లో ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. రాముడు, అంటే రోడ్లు సరిగ్గా లేకపోవడం కూడా ఈ ట్రాఫిక్ జామ్ అవడానికి కారణమా? ఎందుకంటే రోడ్లపైన గుంత నుండి వాటర్ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఏం చెప్తున్నారు వాహనదారులు?
ఎస్, అదైతే కరెక్టే సుమా. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే చిన్న గుంతలు పడ్డా అక్కడ నీళ్లు నిల్చుండడం, అక్కడికి వేగంగా వచ్చినటువంటి వాహనాలు ఒకసారిగా బ్రేక్ అవుతాయి. ఆ తర్వాత వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా అదే పద్ధతిలో కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు మనం కొన్ని ప్రాంతాల్లో. గతంలో ఇటు బషీర్బాగ్లో ఉండేటువంటి ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇప్పుడు ట్రాఫిక్ కేవలం 4-5 చిన్న చిన్న గుంతల కారణంగానే ట్రాఫిక్ అదే విధమైనటువంటి పద్ధతిలో నిలిచిపోతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వరకు వాహనం 5-10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మూవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు చాలా వేగంగా వచ్చినటువంటి వాహనదారులందరూ అక్కడికి వచ్చిన తర్వాత చాలా స్లోగా మూవ్ అవుతారు. అదే విధంగా ఉదయం ఎక్కువ మంది ట్రాఫిక్, ఎక్కువ మంది ఆ వాహనదారులు రోడ్డు మీదకి రావడంతో అదే విధంగా కొనసాగుతుంది. మీరు చెప్పినట్టు రోడ్లపైన ఉండేటువంటి గోతులు ఏవైతే అక్కడక్కడ ఏర్పడ్డాయో దాటి కారణంగా కూడా ట్రాఫిక్ సమస్య కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మేజర్ రోడ్లలో కొంత ఇబ్బందులు తక్కువగా ఉన్నా కొన్ని చిన్న రోడ్లలో ఏవైతే నార్మల్ బైలైన్ రోడ్స్ ఉంటాయో ఆ బైలైన్ రోడ్స్లో మాత్రం సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గుంతలు పడ్డాయి. ఆ గుంతలను వర్షం కారణంగా అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితి. దాంతో అది అదే విధంగా ఉండడం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మొజంజాయి మార్కెట్, ట్రూప్ బజార్ ప్రాంతంలో అయితే ముందే అది 1 వే ఉంటుంది. ఆ గల్లీ మొత్తం కూడా గుంతలతో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎండ్ అయ్యేంత వరకు యువతలి మెయిన్ రోడ్ నుంచి అవతల మెయిన్ రోడ్ వరకు కూడా అన్ని గోతులమయం అయిపోయింది. లేదంటే అక్కడక్కడ కొంత కాంక్రీట్ తీసుకొచ్చి దాన్ని వేశారు, తార్ తీసుకొచ్చి వేశారు. అది మళ్ళీ వర్షం వచ్చినప్పుడు లేచిపోయినటువంటి పరిస్థితి. దాన్ని అంటే సరైనటువంటి పద్ధతిలో అది అతుక్కోలేదు కాబట్టి రోడ్డు అది మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. ఉదయం సాయంత్రం ట్రాఫిక్ ఆ మార్గంలో వెళ్ళాలంటే 10 నిమిషాలు 5 నిమిషాలు రోడ్డు గుంటా ఇబ్బందులు పడి వెళ్ళాల్సిన పరిస్థితి. అవి వెళ్ళిన తర్వాత అంతకంటే ముందు అలాగే ట్రాఫిక్ కొనసాగుతుంటుంది. కాబట్టి మేజర్ రోడ్లో కూడా అదే విధమైనటువంటి పద్ధతి అంటే మేజర్ రోడ్డుకు డిస్టర్బ్ చేస్తుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో గుంతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం నీటి కారణంగా అనేక జంక్షన్లలో సరైనటువంటి వసతులు లేని కారణంగా కూడా ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ రాముడు.